జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని డివిజన్ల వారీగా పోలింగ్ బూత్ స్థాయి వరకు గడప గడపకు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రచారాన్ని తీసుకెళ్తూ నాయకులందరూ కూడా రోడ్ షోస్ సభలు నిర్వహిస్తూ ప్రజలకు వాస్తవ విషయాలను వివరిస్తూ కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఇచ్చిన నిధుల విషయంలో టీఆర్ఎస్ పార్టీ అబద్ధాలతో అడ్డదారులు గెలిచే ప్రయత్నం చేస్తూ చేయని పనులను చేసినట్టుగా ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్టుగా 5 సంవత్సరాల్లో ఏం చేయకుండా మళ్ళా అవకాశం ఇస్తే ఇంకేదో చేస్తామని చెప్పి అబద్ధాలతో ప్రజలను నమ్మించే పరిస్థితుల్లో వాళ్ళ భారతీయ జనతా పార్టీ మాత్రం అన్ని విషయాల్లో డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ ఎల్ఆర్ఎస్ విషయంలో కానీ వరద సాయం విషయంలో కానీ కోవిడ్ విషయంలో కానీ అన్ని విషయాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ వాస్తవ విషయాలను ప్రజలకు వివరిస్తుంటే ప్రజల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది టీఆర్ఎస్ పార్టీ పట్ల. దుబాకలో ఏ విధంగా వాస్తవ విషయాల గురించి భారతీయ జనతా పార్టీ గెలిచిందో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అవే విషయాలను ప్రజలకు గురించడానికి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంటే ఈ ప్రచారం సాగుతున్నది. దీనిలో భాగంగానే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు కేంద్ర మంత్రులు కూడా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వారు భాగ్యాన్ని రాబోతున్నారు. కాబట్టి ఆ కార్యక్రమం యొక్క పూర్తి వివరాలను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు మీకు వివరిస్తారు. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్ణీత కాల వ్యవధి కంటే ముందే నిర్వహించి భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి అవకాశం లేకుండా ఘోరంగా విఫలం చెందినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము అటు రాష్ట్రంలో హైదరాబాదులో ముఖ్యంగా తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ పట్ల ఉన్న వ్యతిరేకత ప్రజల్లోకి వెళ్ళకముందే హడావుడిగా ఎన్నికలు నిర్వహించి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తామనుకున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా వ్యూహాత్మకంగా ఒకవైపు ఈ కుటుంబ పాలన అవినీతి పాలన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలు మభ్యపెడుతూ ఏ రకంగా అధికారాన్ని కొనసాగిస్తూ ఓట్లు దండుకుంటున్నారో దాన్ని తిప్పికొట్టడానికి ఉన్నటువంటి తక్కువ వ్యవధిలోనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లేదానికి ఈ పార్టీకి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మూకుమ్మడిగా సమన్వయంతో పాదయాత్రలు రోడ్ షోలు ఈ రకంగా నిర్వహిస్తూ జాతీయ నాయకత్వాన్ని కూడా భాగస్వామ్యం చేయడం వల్ల ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి దోహదపడుతుందని చెప్పి ఉన్నటువంటి తక్కువ వ్యవధిలోనే రాష్ట్ర నాయకత్వంతో పాటు ఈ పార్టీకే ఛార్జ్షీటు ఈ ప్రభుత్వం ఏదైతే తయారు చేశామో దాన్ని కేంద్ర మంత్రివర్యులు ప్రకాష్ జావడేకర్ గారి ద్వారా ఆవిష్కరింపజేశాం. ప్రజల్లోకి అది కార్యకర్తలు ఈరోజు తీసుకెళ్తా ఉన్నారు. అదే రకంగా ఈ పార్టీకే జాతీయ నాయకులు బీజేపీలో యువ మోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్, ఈరోజు స్మృతి ఇరానీ, అంటే విభిన్న వర్గాల యొక్క ప్రజలకు చేరువ కావడానికి మరి అందుబాటులో నాయకత్వం అందరినీ కూడా ఈ ప్రచారంలో రాష్ట్ర పార్టీ భాగస్వామ్యం చేస్తూ ఉన్నది. సాత్వి నిరంజన్ జ్యోతి గారు వారు కూడా ఈ యొక్క బలహీన వర్గాలకు బడుగు వర్గాల ప్రజలు హైదరాబాద్లో పెద్ద సంఖ్యలో వారి యొక్క సమావేశాలు కూడా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రకంగా రేపు భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచినట్టయితే మాకున్నటువంటి విధానాలు మేనిఫెస్టో రూపంలో కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ద్వారా కూడా
బీజేపీ మేనిఫెస్టోను కూడా ప్రత్యేకంగా రేపు విడుదల చేయబోతున్నాం. తద్వారా పార్టీ ఎంత సీరియస్గా ఉందనే విషయాన్ని ప్రజలు గమనించడానికి, గుర్తించడానికి, భారతీయ జనతా పార్టీ ఒకసారి చెప్పిందంటే చెప్పిన దాన్ని చేసి తీరుతుందని, చేయగలుగుతుంది మాత్రమే చెబుతుందనేటువంటి భావన సర్వత్రా ఇవాళ మరి ఆ విశ్వాసం పట్ల బీజేపీ పట్ల ఉంది. కాబట్టి చివరి 3 రోజులు ఈ నెల 27వ తేదీ నాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు హైదరాబాదు పార్లమెంటు, చేవెళ్ళ పార్లమెంటులో హైదరాబాదు పార్లమెంటు, చేవెళ్ళ పార్లమెంటులో రోడ్ షో, ఒక బహిరంగ సభ కూడా 27వ తేదీ నాడు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ద్వారా నిర్వహిస్తాం. అదే రకంగా 28వ తేదీ నాడు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు వారు మరి ఈ యొక్క ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర పార్టీ విజ్ఞప్తి మేరకు జాతీయ నాయకత్వాన్ని ఒప్పించి ఇక్కడ బీజేపీకి ఉన్నటువంటి అవకాశాలను, రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, టీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి కుటుంబ పాలన ఇంకా ప్రజల్లో తీసుకెళ్లడానికి వీరందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి 28వ తేదీ నాడు జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు ఒక మేధావుల సభ, దాంతోపాటు మల్కాజ్గిరి పార్లమెంట్లో వారు రోడ్ షోలో కూడా వారు పాల్గొంటారు. అదేవిధంగా చివరి ఘట్టంగా 29వ తేదీ ప్రచారం చివరి రోజు కేంద్ర హోంశాఖ మంత్రి పెద్దలు అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్గా గుర్తింపు పొందినటువంటి అమిత్ షా గారు సికింద్రాబాద్ పార్లమెంట్లో రోడ్ షోలో వారు పాల్గొంటారు. ఇది జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా ఈ యొక్క ఉప ఎన్నికల సందర్భంగా కానీ, ఈ యొక్క స్థానిక సంస్థల సందర్భంగా ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనేటువంటి అవకాశాలు లేకపోయినప్పటికీ తెలంగాణలో ముఖ్యంగా బీజేపీ విస్తరణ ఎదుగుతున్న దానికి కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఈరోజు వారు అధికార దుర్వినియోగానికి, అదే రకంగా డబ్బులు వెదజల్లి కుట్రలు పన్ని చివరికి ఓటర్ లిస్టు కూడా పోలింగ్ బూత్ వారిగా ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రాంతాలు ఇవ్వకుండా ఇన్ని రకాలైన కుట్రలతో మరి ఈ ఎన్నికల్లో వారు గెలిచేదానికి దొడిదారిన చేస్తున్న ప్రయత్నాలు. వాస్తవంగా దేశమంతా కరోనా ఉన్నప్పటికీ బీహార్లో ఇవాళ ఈవీఎంస్ ద్వారా కూడా ఎన్నికలు నిర్వహించిన పరిస్థితి. కానీ గ్రేటర్ హైదరాబాద్ 150 డివిజన్లలో మరి ఈవీఎంస్ అందుబాటులో లేవని, ఈవీఎంస్ సకాలంలో చేరవని, ఈ రకంగా కొత్త చట్టాన్ని ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మరి మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ప్రమేయంతోనే ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించే దానికి తీసుకొచ్చి ఏ రకంగా ఈ యొక్క ప్రభుత్వం వేరు పార్టీ వేరు అనేది కాకుండా పార్టీయే ప్రభుత్వం, ప్రభుత్వమే పార్టీ అనే రీతిలో ఎన్నికల కమిషన్ కూడా తమ చెప్పు చేతిలో ఉండే విధంగా చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా ఒక ప్రేక్షక పాత్ర వహించే రీతిలో జరుగుతున్న ఎన్నికల్లో దీన్ని అధిగమించడానికి జాతీయ నాయకత్వం కూడా గుర్తించే రీతిలో రాష్ట్ర పార్టీ విజ్ఞప్తి మేరకే మరి ఇంతమంది జాతీయ నాయకులు రావడం చాలా శుభపరిణామం. తప్పకుండా హైదరాబాద్లో బీజేపీ మేయర్ పీఠాన్ని ఈరోజు కైవసం చేసుకుంటామనే విశ్వాసంతోనే రాష్ట్ర పార్టీ ఈరోజు మరి జాతీయ నాయకత్వాన్ని ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో వారికి రప్పించడం జరుగుతుంది, ఆహ్వానించడం జరిగింది. పెద్దలు హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జాతీయ నాయకుల పాల్గొనేటువంటి కార్యక్రమంతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర నాయకులు విస్తృతంగా
హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. మా పార్టీ కార్యకర్తలు ప్రధానమైనటువంటి ఎన్నికల ప్రచారం డోర్ టు డోర్, ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఓటరును కలిసేటువంటి కార్యక్రమానికి మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. మా పార్టీ కార్యకర్తలు కానీ సానుభూతి పరులు కానీ చాలామంది ముందుకొచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నారు. ఎవరు ఊహించని విధంగా పట్టణ్ చెరువు నుంచి హయత్ నగర్ వరకు, అల్వాల్ నుంచి అలియాబాద్ వరకు, అదేవిధంగా కప్రా నుంచి మెహందీపట్నం వరకు ఎక్కడ వెళ్ళినా కూడా చాలామంది యువత, విద్యార్థులు, మహిళలు, ఈ 3 సెక్టర్స్ విపరీతంగా ముందుకొచ్చి బస్తీలలో బీజేపీకి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు, మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. మా బలం యువత. కాబట్టి ఆ యువతని ముందుకొచ్చి విస్తృతమైనటువంటి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొన్న దుబ్బాకలో మా గెలుపుకు ప్రధాన కారణం యువత. ఈరోజు జిహెచ్ఎంసీలో మా పార్టీని విజయపథాన్ని నడిపించేది కూడా యువత అవుతుంది. ఆ రకంగా మేము హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యార్థులకు, యువకులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ మీరేదైతే ఆశిస్తున్నారో, ఏ ఆకాంక్షల కోసమైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో దాన్ని మేము పూర్తి స్థాయిలో అమలు చేస్తాము. జిహెచ్ఎంసి ఈరోజు దేశంలో 80% కార్పొరేషన్స్ బీజేపీ చేతిలో ఉన్నాయి. జిహెచ్ఎంసిలో ఒక మంచి పరిపాలన, ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి నైతికతో కూడినటువంటి పరిపాలన, కుటుంబాల ప్రమాయం లేనటువంటి పరిపాలన, పేద బడుగోరుగాలకు అండగా ఉండేటువంటి పరిపాలన భారతీయ జనతా పార్టీ అమలు చేస్తుంది. ప్రధానంగా గృహ నిర్మాణ కార్యక్రమం పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ ద్వారా మేయర్ అయితే ఇతర ఏజెన్సీల సహకారంతో చాలా పెద్ద ఎత్తున మేము నిర్మాణం చేస్తాం. గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. వరద బురద రానటువంటి హైదరాబాద్ నిర్మాణం చేస్తాం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మేనిఫెస్టోలో ఉంటాయి. అనేక ప్రాంతాలలో ప్రజలు ఇంకా ఇబ్బందులకు గురవుతున్నారు. అవి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీటి సరఫరా కానీ, లేక గృహ నిర్మాణం కానీ, ఫుట్పాత్లు కానీ. ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఫుట్పాత్ల మీద టిఆర్ఎస్ పార్టీ నాయకులు హోర్డింగ్స్ పెట్టారు టాయిలెట్స్ పేరు మీద. ఇది పూర్తిగా ఆక్షేపణీయమైనటువంటిది. హైకోర్టు తీర్పులకు ఉత్తర్వు విరుద్ధంగా, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ వచ్చినాక టాయిలెట్స్ పెట్టారు. టాయిలెట్స్ లేవు, అందులో నీళ్ళు లేవు, టాయిలెట్స్ లేవు, కానీ బోర్డ్స్ కేసీఆర్ బొమ్మ, కేటీఆర్ బొమ్మ, తండ్రి కొడుకుల బొమ్మలు. ఇంతకంటే నీచమైనటువంటి ఒక రాజకీయ పార్టీ ఇంత దిగజారి అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ వ్యవహరిస్తున్నటువంటి పార్టీ దేశంలో ఇంతవరకు ఎవరు కనిపించదు.
కొన్ని వేల బోర్డ్స్ పెట్టారు, ఎక్కడ పడితే అక్కడ. టాయిలెట్ లేదు, టాయిలెట్ కనెక్షన్ లేదు, వాటర్ కనెక్షన్ లేదు. కానీ బోర్డు మీద తండ్రి కొడుకుల ఫోటోలు. టిఆర్ఎస్ పార్టీ ఇంకొక హామీ ఇస్తే హైదరాబాద్ ప్రజలకు బాగుంటుంది. అనేక రకాల హామీలు ఇచ్చారు, అమలు కానటువంటి హామీలు, అమలు చేయలేనటువంటి హామీలు, అమలు చేయడానికి చిత్తశుద్ధి లేనటువంటి హామీలు, సమర్థత లేనటువంటి హామీలు అనేకం ఇచ్చారు. గత 2016లో ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని కూడా ఏది కూడా అమలు చేయకుండా మళ్ళీ పునరుద్ఘాటించారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ హామీలు అవే ఇస్తారేమో అనుమానం ఉంది. కానీ ఒకటి మాత్రం మర్చిపోయినట్టుంది, మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరంలో అధికారంలోకి వస్తే తప్పకుండా హైదరాబాద్లో ప్రతి ఇంటికి ఒక బోటు సప్లై చేయాలి. ఎవ్రీ హౌస్ 1 బోట్ టిఆర్ఎస్ పార్టీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాను, టిఆర్ఎస్ పార్టీ బోట్లు ఇస్తుంది, ఆ బోటు కావాలా, లేకపోతే బోట్లతో సంబంధం లేకుండా వరద నీటిని పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీల అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద వచ్చే వర్షాకాల సమయానికి, వచ్చే సంవత్సరం వర్షాకాల సమయానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క స్టామ్ వాటర్ వర్షపు నీటి కాలువలను పూర్తి స్థాయిలో 100% పునరుద్ధరిస్తాము. హైదరాబాద్లో ఎవరి ఇళ్లలో కూడా నీళ్లు రాకుండా బీజేపీ మేయర్ నేతృత్వంలో ఒక సమర్థవంతంగా పనిచేస్తామని చెప్పి పనిచేస్తా ఉన్నాను. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చేటువంటి బోట్లు కావాలా, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ యొక్క వరద నీటి కాలువల పునరుద్ధరణ కావాలా ఆలోచన చేసుకోవాల్సిందని కోరుతా ఉన్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఈరోజు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అది ఇక్కడ అక్కడ కాదు, మైనార్టీలు ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా చాలా రకాలుగా ఈరోజు కేసీఆర్ అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. మైనార్టీలు వంటి ప్రాంతాల్లో కూడా మేము రథయాత్ర ఉంటే రథానికి అడ్డం వచ్చి తప్పకుండా మేము మీకు ఓటేస్తాము అనేటువంటి విధంగా ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలు ఈ యొక్క పోటీ పడతా ఉన్నారు తండ్రి కొడుకులు ఇద్దరు అబద్ధాలు ప్రచారం చేయడంలో. కేంద్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వ సహాయం పైన కేసీఆర్ కేటీఆర్లు పోటీ పడుతున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు. విష ప్రచారం చేస్తా ఉన్నారు. తండ్రి బాగా మాట్లాడతాడా పోటీగా, కొడుకు బాగా మాట్లాడతాడా అనే విధంగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు వాస్తవ విషయాలు అర్థం చేసుకుంటారు. మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక పథకాలు, అది ఎంఎంటీఎస్ కావచ్చు, అది మెట్రో కావచ్చు, బస్తీ దవాఖానాలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఏ స్కీమ్లో కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లేవు. ఏదో కొన్ని స్కీమ్లు, కొన్ని పథకాలు తప్ప మెజార్టీ స్కీమ్స్, అది ఎల్ఈడి లైట్లు కావచ్చు, ఎల్ఈడి లైట్లు టోటల్గా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో హైదరాబాద్లో ఇంప్లిమెంట్ అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నయా పైసా ఖర్చు లేదు. బస్తీ దవాఖానాలు చాలా అత్యంత ప్రాధాన్యత ప్రణాళికలో చెప్పారు. బస్తీ దవాఖానాలు 169 బస్తీ దవాఖానాలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పేరు మార్చుకొని, వెల్నెస్ సెంటర్స్ పేరు మార్చుకొని బస్తీ దవాఖానాలు పెట్టి ఈరోజు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇలా మెజార్టీ పార్ట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి వెల్నెస్ సెంటర్స్ ద్వారా ఇవి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. కానీ మనుషులను చూస్తే, మైకు దగ్గరకు వస్తే, ఎన్నికలప్పుడు వస్తే అబద్ధాలు ఆడడము, పూనకం పట్టినట్టు వేరించడము ఈరోజు టీఆర్ఎస్ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబానికి. కాబట్టి కొంత విచక్షణతో ఉండండి, అబద్ధాలు ప్రచారం చేయకండి, తప్పుడు ప్రచారం చేయకండి. ఈరోజు చాలా చెప్పారు.
పోలవరంలో మునుగు ముప్పు ప్రాంతాల గురించి మాట్లాడాడు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్కు, నీకు చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి గారిని కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పోలవరం ముంపు ప్రాంతాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటులో బిల్లులో ఆ అంశం చేర్చారా లేదా? ఈరోజు నిన్న విమర్శించారు కేటీఆర్ గారు, ముంపు ప్రాంతాలు ఆంధ్ర ప్రాంతాన్ని కట్టబెట్టారని. ఎవరు నిర్ణయించారు? సోనియా గాంధీ గారు నిర్ణయించారు. మీరు అది నిర్ణయించిన తర్వాత, తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత సకుటుంబ సపరివారంగా తండ్రి, కొడుకులు, బిడ్డలు, మన్మరాలు అందరూ కలిసిపోయి సోనియా గాంధీకి పాదాభివందనం చేసినప్పుడు ఈ యొక్క పోలవరం ముంపు ప్రాంతాల గురించి జ్ఞాపకం రాలేదా? ప్రాజెక్టు గురించి జ్ఞాపకం రాలేదా? భారతీయ జనతా పార్టీ ఏమైనా బిల్లు ప్రవేశపెట్టింది ఆ రోజు? కాబట్టి అనేక అంశాలు, ఒక్కటి కాదు. 2014 ఎలక్షన్ మేనిఫెస్టోలో, టీఆర్ఎస్ మేనిఫెస్టో, మా ప్రభుత్వం రాలేప్పుడు కేంద్రంలో, ఆ మేనిఫెస్టోలో ఈ విషయం పొందుపరిచారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. పొందుపరిచి కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడారు మేనిఫెస్టోలో 2014. అప్పటికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి లేరు కదా. అప్పుడే ఎందుకు కాంగ్రెస్ విమర్శిస్తూ మేనిఫెస్టోలు పెట్టారు? చట్టంలో ఉంది కదా అది. కాబట్టి అనేక విషయాలు నిన్న కేటీఆర్ చెప్పింది ఏదైతే ఉన్నదో పూర్తిగా ఏదో ఎల్ఐసి అమ్మేస్తున్నట్టు, ఆర్టీసీని అమ్మేస్తున్నట్టు. మీరు హైదరాబాద్లో ఏదైనా మిగిలిస్తే కదా పూర్తిగా రైల్వే పిల్లర్స్ కూడా వదలలేకుండా పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఇలా వ్యాపారస్తులు ఎవరైతున్నారో మెట్రో రైలు పిల్లర్స్ కూడా వదలడం లేదు. ఏం వదులుతున్నారు? భూములు వదులుతున్నారా మీరు? ఆటోల పోటీలు వదులుతున్నారా? అడ్వర్టైజ్మెంట్ బోర్డులు వదులుతున్నారా? మెడికల్ సప్లై ఎక్విప్మెంట్ వదులుతున్నారా? ఏదైనా మీ కుటుంబం వదులుతున్నారా అడుగుతా ఉన్నాను. సర్వస్వం మీ కుటుంబం కూడా అన్ని వ్యాపారాలలో ప్రభుత్వ ఏజెన్సీలకు సంబంధించినటువంటి దాంట్లో పెత్తనం చెలాయిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని, నీతి నిజాయితీతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు కేటీఆర్కు ఉన్నదా, కేసీఆర్కు ఉన్నదా అని మాట్లాడతాం. కాబట్టి విమర్శించాలి కాబట్టి మేము విమర్శించడం లేదు. ఖచ్చితంగా వాస్తవాల ఆధారంగా మేము విమర్శిస్తున్నాం, ప్రజల ముందు పెడతా ఉన్నాం, వాస్తవాలను ప్రజల ముందు పెడతా ఉన్నాం. ప్రజలు అంతిమ నిర్ణయాలు, దుబ్బాక తీర్పును కూడా వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు. దుబ్బాకలో ప్రజలు తీర్పునిచ్చారు. ఆ తీర్పును శిరసావించాల్సినటువంటి బాధ్యత టీఆర్ఎస్ ఉంది. అది గెలిపే కాదు అనే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు తప్పకుండా ఈరోజు నిన్న దుబ్బాకలో కోరుకున్నారు, ఈరోజు హైదరాబాద్లో కోరుకుంటున్నారు, రేపు తెలంగాణలో కోరుకుంటారు. కాబట్టి ఇది ఎవరి ఆపడానికి ఎవరి తరం కాదు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు ఏ రకంగా టీఆర్ఎస్ని సమర్థించారో అదే ప్రజలు ఈరోజు తెలంగాణ నుంచి టీఆర్ఎస్ పోవాలని కోరుకుంటున్నారు, టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నారు. जरूर आपके दरियाए शामिल होंगे, आपको रोजाना आपको बताएंगे कौन कौन शामिल हो रहे. शुरुआत तो कभी हो गया, अभी तो ट्रेलर है, असली सिनेमा बहुत बाकी है. जरूर आपको आज कल में पता चलेगा. ये नेवर एंडिंग प्रोसेस है, एक दिन में 2 दिन में खत्म होने, पूरा वहाँ बस खाली होने वाला है और इधर से भी पूरे आने वाले हैं लोग. आप पूरा टीआरएस के अल्टरनेटिव एक बीजेपी के सिवा कोई पार्टी तेलंगाना नहीं है. ये परिवारवाद पार्टी को बीजेपी लिपट सकती है, मान के चल रहे. और टीआरएस के अंदर भी लोग मान रहे कि ये बाप बेटे के पार्टी से विमुक्त होना चाह रहे. हम सबको स्वागत कर रहे हैं. తొందరగా తర్వాత మాట్లాడదాం ఈ సబ్జెక్ట్ వేరు. ఈ సబ్జెక్ట్ ఒకటి జాతీయ నాయకుల యొక్క పర్యటనను కార్యకర్తలు, నాయకులందరూ
పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ కార్యకర్తలకు అప్పీల్ చేస్తూ తప్పకుండా ఈ యాత్ర విజయవంతం ద్వారా ప్రజలకు ఒక మార్పు వస్తుంది, వాస్తవ విషయాలు తెలుస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇందులో ఏం చేసింది, ఏం చేయబోతున్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు, గమనిస్తారు. కాబట్టి ఈ యాత్ర విజయవంతం ద్వారా తప్పకుండా మేము లక్ష్యాన్ని సాధించబోతున్నాం. అందరికీ ధన్యవాదాలు.